అందరికీ నమస్కారం. అహోబిల క్షేత్రంలో నివసిస్తున్నటువంటి పిచ్చన్న గారు ఆయన తన జీవనోపాధి కోసం ఆటో నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవారు. అతనికి భార్య భవానీ, 3 పిల్లలు ఉన్నారు. తనకు 4 సంవత్సరాల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ రావడం వలన అక్కడ శాంతిరామ్ హాస్పిటల్ ఆపరేషన్ చేయడం జరిగింది. తర్వాత నుంచి అతని ఒక కాలు చెయ్యి పడిపోయింది, ప్లస్ అతని నోరు కూడా మాటలు రావండి. కావున ఈ మంచానికే అంకితమైనటువంటి ఈ పిచ్చన్న గారికి వారి యొక్క దీన పరిస్థితిని చూసి ఈ నంద్యాలలో ఉన్నటువంటి సాయిశ్వర్ నగర్లో నివసిస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినటువంటి పవన్ కుమార్ గారు వెంటనే స్పందించి మా పిలుపు మేరకు ఈరోజు ఒక మంచి విలువైన వీల్ చైర్ అందించడం జరిగింది. అందుకు వారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. పవన్ కుమార్ గారు ఇలాంటి సేవా గుణము అలవరించినటువంటి వారి అమ్మగారైనటువంటి జయలక్ష్మి గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. పవన్ కుమార్ గారు నంద్యాలలో తలసేమియా పిల్లలు ఉన్నారు. వారికి 3 నెలలకు ఒకసారి కూడా బ్లడ్ అందిస్తూ ఉంటారు. అందుకు వారికి మేము అభినందనలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ వీడియో చూస్తున్న వారందరికీ మేము తెలియజేయడం ఏమనగా, అహోబిలంలో ఉన్నటువంటి ఈ పిచ్చన్న గారు ఇప్పుడు మంచానికి పరిమితమైనారు. ఇలా భార్య భవానీ గారు ఇతను చూసుకుంటూ తన ఇంట్లోనే ఉంటుంది. పిల్లలు 3 చదువుకోవడానికి వెళ్తున్నారు. కావున ఈమె కూలి పని చేసుకుంటూ వాళ్ళ కుటుంబం గడపడానికి కూడా ఇప్పుడు వీలు లేదు. ఎందుకనగా ఆమె అతను చూసుకుంటూ ఉండాలి ఇంటి దగ్గరే. కావున ఈ వీడియో చూస్తున్న వారందరూ, దాతలందరూ ముందుకు వచ్చి వీళ్ళకు కుటుంబ పోషణకు నిత్యావసర సరుకులు మీరు ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే ఇతని మెడిసిన్స్ కూడా కింద కనపరిచిన ఫోన్పే నంబర్కు మీరు ఆర్థిక సాయం అందిస్తే తన మెడిసిన్స్ కూడా మీరు అందించిన వారు అవుతారు. థ్యాంక్ యూ.